ఈ దిన వాక్య ధ్యానాంశము. ఏడ్చిన దావీదును అతని జనులను ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. 1 సమూయేలు గ్రంథం 30 దావీదు రాజుగా అభిషేకింపబడినను అతని రాజ్యభారము లభించలేదు. అవిధేయత వలన రాజుగా ఉండకుండా తొలగించబడిన సౌలు దావీదు ప్రాణము కొరకు వెంటాడుచూ ఉన్నాడు. అందువలన ఇశ్రాయేలు దేశమును విడిచి సరిహద్దులలోని ఫిలిష్తీయుల ప్రాంతములో మరుగుగా జీవించాడు. దావీదును అతని జనులను లేని సమయములో అమాలేకులు దండెత్తి వచ్చిరి. దావీదు నివసించిన సిక్లగు మీద పడిరి. స్త్రీలు పిల్లలను చంపక వారిని చెరబట్టుకుని పోయిరి. 3వ దినమున తిరిగి వచ్చిన దావీదు బృందము ఏడ్చుటకు శక్తి లేకపోయినంత బిగ్గరముగా ఏడ్చారు. దావీదుతో కూడా ఉండిన జనులు ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని చెప్పుకునిరి. ఎంత ఘోరమైన పరిస్థితి! ఒకవేళ దావీదు స్థానములో మరొకరు ఉంటే ఏమి చేదురో ఊహించలేము. దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందరు అనున్నది నిజము. యెహోవాను తెప్పించిన దావీదు దేవుని సూచన మేరకు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. నశించిన దాన్ని వెదికి రక్షించు ప్రభువు బట్టి స్తుతించుదుముగాక. ఇది మనము కోల్పోయిన సమస్తమును తిరిగి పొందుకొనుటకు చెందును. దేవుడి బిడ్డ ఎటువంటి పరిస్థితిలోనూ కృంగిపోవద్దు. శోధనతో పాటు తప్పించుకుని మార్గమును కూడా ప్రభు కలుగచేయును. 1 కొరింథీ 10:13 శోధన సహించువాడు ధన్యుడు, అతడు జీవకిరీటము పొందును. యాకోబు 1:12 తమ సహోదరుడైన లాజరును కోల్పోయిన మార్త, మరియా అనువారు బహుగా ఆవేదన చెందారు. లాజరు రోగి ఉన్నాడు అను వర్తమానం అందినను ప్రభు ఆలస్యముగా వచ్చెను. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళును గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకు గ్రహించునని ఎరుగుదునెను. తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. దేవుడు ఈ కొద్ది వాక్యములు దేవుడు దీవించును గాక. ఆమేన్.